ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల. మనకి వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభం అవుతుంది 1వ తేదీ నుంచి. మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్టగ్రహ కూటమి కోసం వెళ్తుంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఏ లగ్నము వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ జాగ్రత్తలు, ఏ దేవతారాధన అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి, మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఈ 3వ స్థానంలో ఉంటూ 4లోకి వెళ్ళి మళ్ళీ 3వ స్థానంలో ఉంటూ మళ్ళీ 4లోకి వెళ్ళడం ఇది జరుగుతుంది. కావున మీకు ఉన్న ప్రదేశం నుంచి మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. విద్యార్థులకి కొంత స్ట్రెస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఈ యొక్క వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత స్ట్రెస్, అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతాయి. ఇక్కడ ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే గురువు స్ట్రైట్ అయి ఉంటాడు ఈ నెలలో మీకు. కాబట్టి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వ్యాపారం సంబంధించినటువంటి విషయంలో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లోని విదేశీ సంబంధించిన ధనయోగం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. ఈ నెలలో మనకి 12వ తేదీ బుధుడు కుంభంలోకి, తర్వాత 13వ తేదీ రవి మారడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే మీకు ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్ యోగాలు బాగున్నాయి. కాకపోతే 1, 2, 3, 4 తేదీలు కొంచెం మీరు ఏదైనా భూమి కొనుగోలు చేసేటువంటి విషయంలో అధిక లాభం వస్తుందని కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, కొన్ని విషయాలు చూసుకోకుండా. అటువంటివి చేయకండి, ఎందుకంటే వాటి మూలంగా మీకు కాస్త ఇబ్బంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం, ఇక్కడ 6వ స్థానంలో కేతు ఉన్నందుకు గమనించుకున్నట్లయితే ఎవరైనా ఈ మేషలగ్నం వారికి ఎవరైనా మనీ ఇవ్వవలసి ఉన్న మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, అంటే ముఖ్యంగా అప్పుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. అన్ని రకాల లాభాలు 13వ తేదీ నుంచి పెరుగుతాయి ఈ లాభస్థానంలోకి అధిక గ్రహాలు వస్తున్నందుకు. అయితే మీకు స్ట్రెస్ అది బాగా తగ్గాలి, అన్ని విధాలు బాగుండాలి అనుకుంటే మాత్రం మీరు కాస్త కందులు దానంగా ఇస్తూ ఉండండి. ఉలవలు, కందులు దానంగా ఇస్తూ ఉండండి. నవగ్రహాలలో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసేటువంటి ఉద్యోగంలో అభివృద్ధికరంగా కొన్ని విషయాలు మీకు ఈ నెల ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయాలు మరింత అభివృద్ధికరమైనటువంటి వాతావరణం మీకు కలగాలి అని అనుకుంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయడము, గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసం తినిపించడం చేయండి. అదేవిధంగా మీరు నిత్యము ఆరాధించవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా ఇక్కడ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. అయితే వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి విదేశీ సంబంధాలు కుదురుతాయి. మరియు దుర్గా ఆరాధన కనుక చేసినట్లయితే తొందరగా కూడా మీకు కుదురుతుంది. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు. ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు అనేది అర్థం కాదు. దానికి కారణం మనం చూడండి, ఒక తలనొప్పి ఉంది మనకి, తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది. కడుపు నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, లేనట్లయితే అజీర్ణ వ్యాధి అయితే ఒకటి, జ్వరానికి అయితే ఒకటి, ఇంకో దానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో, మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అని ముఖ్యంగా తెలుసుకోవాలి.
మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోవడం. మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న అమ్మవారిది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది. ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు అదృష్టవంతులు. ఎందుకంటే వారు చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు. తెలియని వాళ్ళకి ఏమిటి అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. చక్కగా ఏం లేదు, లలిత అమ్మవారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం, పూజ చేయండి. ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనుకోండి, కుంకుమ వేయండి. లేదా ఒక పుష్పం వేయండి, సరిపోతుంది. ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అని చేసుకోండి, సరిపోతుంది. లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవానుని చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అని చేసుకోండి, సరిపోతుంది. పేరు ప్రఖ్యాతలు రావాలి. సూర్య భగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః. అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటం ఉందని కాదు, సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది. ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏమి ఆశించకుండా మీరు చేయండి, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. పంచోపచార పూజ అంటుంటారు, తెలుసు కదా. గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము. ఏ నైవేద్యమైనా పెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు. మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి, మీరు ఫలాపేక్ష రహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి అలా పెట్టండి, ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి. మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్ర సంబంధించినవి కూడా కొన్ని చెప్తాను నేను మీకు తర్వాత వీడియోలో. అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనుకుంటూ చేయండి. లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు లేకపోతే అంత పొద్దునే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు అలాంటి వారు చక్కగా మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసుకోండి. లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు. ఓం అపర్ణాయే నమః అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు. శ్రీమాత్రే నమః.